సుభద్ర స్పెషల్ మోమోలు. సుభద్ర ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశంలోని ఒక అందమైన గ్రామానికి మారింది. చుట్టూ కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలున్నా ఆమెకు తన పాత ఊరు చాలా గుర్తొచ్చేది. ఇక్కడి వాతావరణం కొత్తగా, ఆహ్లాదకరంగా ఉంది. ఆమెకు ఇక్కడి ఇడ్లీలు, దోసెలు అంటే ఇష్టమే, కాని తన చిన్ననాటి జ్ఞాపకమైన వేడివేడి మోమోల కోసం ఆమె మనసు పరితపించింది. ఆ రుచిని ఆమె ఎంతో మిస్సవుతోంది. తను కూడా ఒకసారి ప్రయత్నించాలని ఆమె నిర్ణయించుకుంది. ఒకరోజు మధ్యాహ్నం ఆమె వంటింట్లోకి వెళ్లి తాజా క్యాబేజీ మరియు క్యారెట్లను సన్నగా తరిగింది. ముక్కలు కోస్తుంటే వచ్చే శబ్దం ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అచ్చం తన తల్లి చేసినట్టే చెయ్యాలని ఆమె అనుకుంది. ఆమె మైదాపిండిని మెత్తగా కలిపి చిన్న చిన్న పూరీల్లా ఒత్తింది. ఆ కూరగాయల మిశ్రమాన్ని అందులో ఉంచి ఎంతో ఓపికతో అందమైన మడతలు పెట్టింది. ఒక్కో మోమో ఒక చిన్న తెల్లని పువ్వులా కనిపిస్తోంది. స్టీమర్ నుండి ఆవిరి వస్తుంటే ఆ ప్రాంతమంతా మంచి సువాసన నిండిపోయింది. ఆమె ఎర్రటి కారం చట్నీ మరియు తెల్లని మయోనైజ్ కూడా సిద్ధం చేసింది. ఆ రంగుల కలయిక చూడటానికి చాలా బాగుంది. ఆమె తన భర్త మయూఖను పిలిచి ఆ వేడివేడి మోమోలను వడ్డించింది. రుచి చూసి ఎలా ఉందో చెప్పండి అని ఆశగా అడిగింది. మయూఖ ఆశ్చర్యంగా ఆ ప్లేటు వైపు చూశాడు. మయూఖ ఒక ముక్క తిని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. సుభద్ర, ఇవి అద్భుతంగా ఉన్నాయి. ఈ రుచిని మన గ్రామస్థులందరికీ పరిచయం చేయాలి అని సలహా ఇచ్చాడు. ఆయన ముఖం సంతోషంతో వెలిగిపోయింది. మయూఖ ప్రోత్సాహంతో వారు గ్రామం మధ్యలో ఒక చిన్న మోమోల అంగడిని ఏర్పాటు చేశారు. సుభద్ర ఎంతో గర్వంగా ఆ కొత్త అంగడిపై పేరు బోర్డును తగిలించింది. ఆ అంగడి చుట్టూ ఉన్న చిన్న చిన్న లైట్లు ఎంతో అందంగా ఉన్నాయి. త్వరలోనే ఆ అంగడి కిటకిటలాడిపోయింది. వెజ్, చికెన్ మరియు పనీర్ మోమోలను సుభద్ర ఎంతో వేగంగా మరియు ప్రేమతో సిద్ధం చేస్తోంది. గ్రామస్థులు ఆ వింత రుచిని ఎంతో ఇష్టంగా తింటున్నారు. ఇప్పుడు సుభద్రకు తన కొత్త ఇల్లు పరాయిదిగా అనిపించడం లేదు. తన వంటలతో ఆమె ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపేసింది. ఆమె వ్యాపారం విజయవంతమైంది. ఆమె మనసు నిండా సంతోషం నిండింది.